మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మరి మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 121 అధ్యాయము 7వ వచనం. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇందులో ఎంతో ఆదరణకరమైన వాగ్దానం మాటలో అపాయం అనేది నీకు రాకుండా కలగకుండా నేను కాపాడుతానని అంటున్నాడండి. ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతాను అంటున్నాడు. ఎలా అంటే ఎండ వేడి నుంచి తప్పించి మరి అకాల వర్షాలకు గురవ్వకుండా మరి ఎన్నో ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలైనా ఏదైనా అది ఏ ప్రమాదం అయినప్పటికీ దాని నుంచి నీ ప్రాణాన్ని కాపాడుతానని మాటిస్తున్నాడండి. మరి ఇప్పుడు కూడా నువ్వు ఏ ప్రయాణం చేస్తున్నా, అది విమాన మార్గమైన, ఆకాశ మార్గమైన, రైలు మార్గమైన, అది ఏ మార్గమైనా సరే దాని గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా యెహోవా నిన్ను కాపాడుతానని మాటిస్తున్నాడండి. మరి ఇన్ని రకాలుగా దేవుడు నిన్ను కాపాడుతానని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, బిడ్డల బిడ్డల్ని అందరినీ కూడా కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడండి. ఈ వాగ్దానం మనం దినదినము కూడా చిన్న చిన్న వాగ్దానాలు మైండ్లో పెట్టుకుని దాన్ని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా మనకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మన పనిపాట్లలో మనకు తోడుగా ఉంటాడండి ఆయన. మరి ఆయన కాపుదల ఎప్పుడు కూడా మన పట్ల ఉండాలని మనం కోరుకుందామండి. మరి ఈ వాగ్దానము చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని మరి నీ ఖాళీ ఉన్నప్పుడు ధ్యానించుకుంటూ ఉండు. ఆ రోజంతా మరి నువ్వు చేసే ప్రతి పనిలోనూ నీకు ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మరి ఈ దినమంతా కూడా ఈ వాగ్దానము ధ్యానించుకుంటూ ఉండాలని నేను అనుకుంటున్నానండి. మరి అంతే కదండి, మరి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలా చేయడం వల్ల వాళ్ళు దీవించబడతారు, మీరు దీవించబడతారండి. ఆశీర్వాదాలు ఒక్కసారి విప్పబడతానండి, అవి ఎప్పటికీ ఆగవండి. అలా కుమ్మరిస్తూనే ఉంటాడండి ఆయన. మరి ఆ ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలని అనుకుంటే ఆయనకి సమీపంలో నువ్వు జీవించాలండి. మరి వాగ్దానాలు, బైబిల్ భాగాలు ఇవన్నీ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మరి ఇవన్నీ చదువుకుంటూ చేసుకుంటూ ఉంటే, ఆజ్ఞలు పాటిస్తూ ఉంటే ఆయన నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు కూడాను. మరి ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతానని అంటున్నాడు, నీ రాకపోకల్లో కాపాడుతానని అంటున్నాడు. ఇన్ని విధాలుగా నేను కాపాడుతానని మరి నీకు ప్రాముఖ్యత చేసిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న వాగ్దానాన్ని మనం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్.